నాదెండ్ల మండలం గణపవరం గ్రామంలోని సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రంలో రైతులకు గిట్టుబాటు ధర కల్పించడం లేదని మరియు రోజుల తరబడి ఇక్కడే ఉన్నా కూడా పత్తి కొనుగోలు చేయట్లేదని అదేమని అడిగితే తడిసింది ఆరబెట్టుకుని రమ్మని లేదా మీరు ఎక్కడికైనా వెళ్లి అమ్ముకోమని దురుసుగా ప్రవర్తిస్తున్నారని రైతులు మండిపడుతున్నారు. అందువలన రైతులందరూ కలిసి చెన్నై కలకత్తా జాతీయ రహదారిపై ట్రాక్టర్లు అడ్డం పెట్టి 2 గంటలకు పైగా రాస్తారోకో నిర్వహించారు. అధికారులు ఎవరు వచ్చి మాకు సమాధానం చెప్పట్లేదని రైతులు మండిపడుతున్నారు. గత 5 సంవత్సరాలు ఎప్పుడు కూడా మేము ఇటువంటి ఇబ్బంది ఎదుర్కోలేదని వచ్చిన రోజే పత్తి కొనుగోలు చేశారని రైతులు తెలియజేశారు. అన్నం నీరు లేక గత వారం నుండి పత్తి కొనుగోలు కేంద్రం వద్దనే ఉంటున్నామని అయినా కూడా అధికారులకు కనికరం లేదని రైతులు మండిపడుతున్నారు. ఇంట్లో చేలో కూలోళ్ళు ఉంటే మంచి ఇళ్ళు ఇవ్వని ఇక్కడ అన్లోడ్ కాలేదని పడి కాపులు. సరే ఏమండి మాకు 7 ఏళ్ళు వేయండి, లేకపోతే 4 కేజీలు తీసుకోండి. మంచి అవుతుంటే పత్తి తీసి కింద వేయటం, కాళ్ళకాడైతే ఆయన కాళ్ళకాడ మేము ఏరుకోవాలి. అన్నం నీళ్ళు లేవండి. చెప్పుకోండి రోడ్డు బ్లాక్ చేసే చెప్పండి. అది వెనకాల మొత్తం ఆమెలు సాగిపోయినాయి. లేదండి, మా సమస్య మంచిది కదా. పత్తి తీసుకొచ్చుకున్నాము, పత్తి తీసుకొచ్చుకొని బాకీ వాళ్ళకి అప్పులు కట్టలేక ముందు దాయి సావాలండి. లేదా సంబంధం మేము ఏడకి ఎందుకు ఇచ్చారు? మాకు సీసేదండి ఏడ పెట్టుకున్నాం. కంపెనీలో పెట్టుకోమంటారు. అకాల వర్షాలు కాబోయే దానివైతే పోతా ఉండేది. అది కూడా అడిగాం. మనిషి చేస్తా కేజీకి 2 రూపాయలు కూలి.
అది 5 సంవత్సరాలు పోయిన సంవత్సరం 5 సంవత్సరాల్లో గుడ్డికాయ కూడా కొన్నారు ఆఖరికి. మొన్న వచ్చి మిషన్ పెట్టేదండి, ఇవాళ మిషన్ పెట్టాల నల్లకాయ ఉంటే దాని కూడా బాగండి. సమస్య మీది. హైవే మీద ఆపకూడదు. నేనుంటే